ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే సగ్గుబియ్యం పాయసం నేను చేసే విధానంలో మీకు తయారు చేసి చూపిస్తాను. ఇలా ఫాలో అయితే మనము ఈజీగా 5 నిమిషాల్లో అంటే 5 నిమిషాలు, నేను చెప్పడం కాదు, మీరు కూడా చేస్తే అర్థమైపోయిద్ది ఇంత త్వరగా చేసుకోవచ్చా అని. ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సగ్గుబియ్యం, పాలు, బెల్లం, యాలకులు. పాతకాలంలో ఇలానే తయారు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు రకరకాలుగా పాయసం, సగ్గుబియ్యం పాయసాలని వేరు వేరే విధానంలో తయారు చేసుకుంటున్నాం కదా. ఇలా చేసుకుంటే బాడీకి చాలా చలవ చేస్తుందన్నమాట. ఈ సమ్మర్లో ఇలా తయారు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం చిట్కా చెప్తాను కదా మీకు. ఈ సగ్గుబియ్యాన్ని మనం 5-6 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టేసుకుంటే ఎంతో ఈజీగా, అసలు పొయ్యి మీద అట్లా పెట్టి ఇట్లా తీయటం అన్నట్లుగా ఉంటుంది సగ్గుబియ్యం ఉడకడం. దానివల్ల మనం ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని ఉడికించేసుకొని ఇది ఉడికేలోపు బెల్లం కూడా మనం మెల్ట్ చేసుకుందాం, కరిగించుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవడానికని కొంచెం సరిపోతుంది, చాలు. ఇప్పుడు మనం దీన్ని కూడా మెల్ట్ చేసేసుకుందాం. బెల్లాన్ని మెల్ట్ చేసుకొని తర్వాత సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి కదా, ఇవి రెండు అయిపోయిన తర్వాత మనం పాలు పోసుకొని కలుపుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా స్వీట్ కావాలనుకుంటే అప్పటికప్పుడు మాత్రం ఈ పాయసం చేస్తే మనం పాల తాలికలు తింటుంటే ఎట్లా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. బెల్లం పాయసం చాలా హెల్త్కి కూడా మంచిది కదా. తప్పకుండా అందరం ఇలాగ చేసుకుంటే సమ్మర్లో చాలా మంచిది. మీకు చూపించినంతసేపు పట్టలేదండి సగ్గుబియ్యం ఉడకడానికి. అయిపోయింది. సగ్గుబియ్యం ఇలాగ మనకి తెలిసిపోతుంది, అట్లు ఉడికిపోతుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ మెల్ట్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసుకొని కలుపుకోవాలి. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా చేసుకుంటే సమ్మర్లో చాలా బాడీకి చాలా చలవ చేస్తుంది. సగ్గుబియ్యం, ఓన్లీ సగ్గుబియ్యమే, ఇంకా సేమియా ఇవన్నీ వేయకుండా. వేసుకున్న మిశ్రమం అంతా సగ్గుబియ్యంలో కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోతుందండి, పాయసం ఇరిగిపోతుంది. అలా ఇరిగిపోకుండా ఇలాగ మనం కొద్దిగా వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఎక్కడ పాలు ఇరిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నమాట. పాలు విరగకుండా ఎంత బాగా వచ్చింది కదా. అట్లాగ మనం ఇట్లా వేసేసుకుంటే పాలు కూడా ఎక్కువ పట్టవండి, ఎందుకంటే పాలు ఎక్కువ పడితే మళ్ళీ బాడీకి చలవ చేయదు. పాలు తక్కువగానే, మనం పాలు తక్కువతోనే ఈ పరిమాణాన్ని చేసుకోవాలి. పాతకాలంలో ఇంతే చేసేవాళ్ళు కాబట్టి మనకి ఎప్పుడు ఎండాకాలంలో ఇలా చేసుకొని తాగుతూ ఉంటారన్నమాట వాళ్ళు. మనం కూడా ఇప్పుడు అలాగే చేసుకుందాం. సో తింటుంటే మీరే అనుకుంటారు పాయసం తింటున్నామా, సగ్గుబియ్యం పాయసం తింటున్నామా, పాల తాలికలు తింటున్నామా అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి సువాసనతో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం మనం తాగేటప్పుడు తాగాలన్నమాట, తినేటట్లుగా చేసుకోకూడదు. తాగితే ఒంటికి చలవ చేస్తుంది. నచ్చిందండి మీ అందరికీ? ఇలా తప్పకుండా సమ్మర్లో చేసుకుంటే చాలా మంచిది. ఈ పాయసంలో మనం కావాలంటే జీడిపప్పులు, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా తాగితేనే మంచిది. చూసారా, 5 నిమిషాల్లో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. బాయ్ మరి.